హాయ్ అండి. మన ఓల్డ్ బ్లౌజ్ తీసి దాని కొలతతో మామూలు జాకెట్ కట్ చేసుకుంటాం కదా, అలా వద్దు మాకు పేపర్ కటింగే కావాలి అనుకోండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది నా ఓల్డ్ బ్లౌజ్ అండి. ఇలాంటివి 2-3 అయితే ఓపెన్ చేశాను. అంటే ఏ బ్లౌజ్ సెట్ అవుద్ది అన్నట్టుగా. మన ఓల్డ్ బ్లౌజు మనకి పేపర్ కటింగ్ కావాలి అనుకుంటే మన ఓల్డ్ బ్లౌజు ఓపెన్ చేసిన తర్వాత పేపర్ మీద వేసేసుకొని, ఇది ఒకవేళ ముడతలుగా ఉందనుకోండి, ఒకసారి ఐరన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నీట్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా గీసుకోండి. ఇంకా ఖర్చులు, ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదండి. ఇలా డ్రా చేసేసుకోండి. ఒకవేళ మీ ఓల్డ్ బ్లౌజ్ బాగా ముడతలుగా ఉంటేనే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఇలాంటి ముడతలన్నీ ఏముండవు, కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇదే బ్లౌజు మీకు కొలతలతో కావాలన్నా టేపుతో 1 ఇంచు టేప్తో ఇలాగ కొలుచుకోండి. ఈ టేప్ తీసుకురాలేదా? సరే, ఇటు ఒక సైడు ఈసారి టేప్తో చూపిద్దాం. ఇదైతే బ్యాక్ పార్ట్. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి వెనకాల. ఇదిగోండి బ్యాక్ పార్ట్, మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్. షేప్ బెల్ట్. ఒకసారి ఇవంతా ఐరన్ చేసుకున్నారంటే, ఇది నేను ఎప్పుడో ఓపెన్ చేసిందండి బ్లౌజు. షాము, ఆ గ్రైండర్ కట్టేసా, చాలాసేపు అయింది. ఇదైతే షేప్ బెల్ట్ ఉంది. ఇదిగోండి, ఇదైతే షేప్ బెల్ట్. ఇదిగోండి హ్యాండ్స్కి కుట్లు.
ఇక్కడికి ఉన్నాయి. ఇంక ఇవన్నీ మామూలు కుట్లు వేసుకుంటాం కదా, ఖర్చు ఇది. ఇక్కడికి కుట్లు, ఇది హ్యాండ్స్. ఇది ఫ్రంట్. ఎప్పుడో బ్లౌజ్ కదా ఇది అందుకని నలిగిపోయింది. మనం ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. పాత బ్లౌజ్ కనిపెడితే బాగుండలేదు. ఖర్చు చిరిగిపోయింది. ఈ బ్లౌజు మొన్న బ్లౌజ్ ఏమైంది, అదో ముక్క కనపడుతుంది. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఇక్కడ చిరిగిపోయింది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి డాట్స్. ఇదిగోండి మన ఓల్డ్ కొలత బ్లౌజ్తో, ఇది మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజ్తో, అది ఓపెన్ చేసిన బ్లౌజ్తో బ్యాక్ పార్టు, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టి. ఇది కొంచెం చూసారా? మీకు పేపర్ కటింగ్ కావాలి అని అంటే, మాకు అవసరం లేదు అనుకుంటే ఇలా ఓపెన్ చేసింది ఉంటుంది కదా, ఒకవేళ ముడతలు అయిపోయినాయి అనుకుంటే ఒక్కసారి ఐరన్ చేసి మంచిగా ఐరన్ చేసి మెయిన్ క్లాత్ మీద పెట్టేసేసి ఇలా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇది బాగుంది.